తిరుపతిలో కలకలం రేగింది. నిన్న ఒకే రోజు 5 కనిపించకుండా పోయారు. తాతానగర్లోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు మందలించడంతో బాలురు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తిరుపతి రూరల్ మండలం జనార్దన్ కాలనీలో 2 మహిళలు అదృశ్యమయ్యారు. అనిత, శృతి అనే 2 మహిళలకు భర్తలతో గొడవలుండడం వల్ల తమ తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. నిన్నటి నుంచి వీరిద్దరూ కూడా కనిపించడం లేదని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ 2 కేసులను ఛేదించడానికి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తిరుపతిలో 5 అదృశ్యానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. లక్ష్మీ దుర్గా మొత్తం మీద 3 పిల్లలు రవి, పవన్, రాణా వీళ్ళిద్దరూ 15 years ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. నిన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఫోన్ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ తల్లికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి రైల్వే స్టేషన్ లో ఉన్నాము, రైలుకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. వేరే వాళ్ళ ఫోను అంటే వాళ్ళ 3 దగ్గర ఫోన్లు అయితే లేదు, వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోను వాళ్ళకి మళ్ళీ పోలీసు వాళ్ళు తల్లి దగ్గర నుంచి ఆ నెంబర్ తెలుసుకుని ఆమెకు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చిత్తూరు దగ్గర హాస్పిటల్కి వెళ్తున్నాము, ఒకడే కాదు ఇంక మరో 2 ముగ్గురుగా ఉన్నారని చెప్పడం వల్ల మాత్రమే 3 వెళ్ళిపోయిన విషయం మిగిలిన 2 కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర మొబైల్ లేకపోవడం వల్ల వాళ్ళని ట్రేస్ చేయడం కష్టంగా ఉంది. అయితే వాళ్ళ ఫోటోలను అయితే ఇమీడియట్ గా పోలీసులు అటు అన్ని సోషల్ మీడియాలో కావచ్చు, రైల్వే గ్రూపుల్లో కావచ్చు, అన్నిట్లో కూడా షేర్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క వివరాలని తెలియజేయాల్సిందిగా పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే వాళ్ళని తిరిగి వాళ్ళ వివరాలు తీసుకోవాలనే అభిప్రాయంతో పోలీసులు ఉన్నారు. మరోవైపు అనిత కావచ్చు, శృతి కావచ్చు, వాళ్ళు తిరుపతిలో ఉండేటువంటి జనార్దన్ కాలనీలో ఉన్నారు. వాళ్ళు కనిపించడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఫిర్యాదు చేశారు. వాళ్ళకి సంబంధించి అయితే వాళ్ళ భర్తలతో 5 ఏళ్ల ముందే విడిపోవడం తోటి ఒక బాబుని ఆమె కూడా అనిత ఒక బాబుతో వెళ్ళి ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదైనా ఆలయాలకి అట్లా వెళ్ళారా ఎట్లా అనేది అయితే తెలియడం లేదు. అయితే కిడ్నాప్ అయితే కాదని పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ దినేష్.